అదేనమ్మా, అదే జరుగుతుందండి. ఇప్పుడు ఈ లోపల నాటబడింది ఒక విత్తనం. ఆ విత్తనానికి శక్తి కావాలి, ఆ విత్తనానికి బలము కావాలి, ఆ విత్తనం రక్షించబడాలి అంటే ఆ ముందున్న కల్ముషము దుష్టత్వాన్ని నువ్వు మానేయాలి. అది మానేసినప్పుడు ఏం చేయాలంటే ఆ శక్తి కలిగిన ఈ వాక్యాన్ని సాత్వికముతో హల్లెలూయా నువ్వు వినటానికి వేగుపడాలి, వినటానికి ఇష్టపడాలి. అప్పుడే దాని ప్రభావాన్ని మీద పనిచేస్తుంది. హల్లెలూయా. మరొక మాదిరి చూద్దాం. ఇప్పుడు ఈ విత్తనం ఎక్కడ ఉంది? దుష్టత్వంలో ఉంది కదా. అవునా? కల్ముషంతో నిండిన ప్రదేశంలో, దుష్టత్వంతో కూడిన ప్రదేశంలో, ఏ కొంచెము మంచి లేని ప్రదేశంలో నీ ఆత్మ అక్కడ నాటబడి ఉంది. అది మనకు అర్థం అవడం కోసమే దేవుడు ప్రకృతిని మనకి ఒక వరంగా ఇచ్చాడు. చూడండి, ఒక బురద గుట్ట ఉంది. ఆ బురద నీళ్ళతో నింపబడింది. ఆ బురద గుట్టలో బురద నీరు ఎక్కడుంది? ఊరు మొత్తం, టౌన్ మొత్తం, డ్రైనేజ్ అంతా అక్కడే ఉంది. అది ఎవరైనా ఇష్టపడతారమ్మా? ఇష్టపడరు. కానీ మనకి జీవితానికి అర్థం కావడానికి, మనం గ్రహించుకుని మన జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ బురద నీటిలోనే ఒక దుంపను పెట్టాడు, ఒక జీవాన్ని. ఏ దుంపది? ఏందమ్మా? తామర దుంప. హల్లెలూయా. తామర పుష్పం. ఆ బురదలోనే ఒక దుంపను పెట్టాడు. ఆ దుంప ఏం చేసింది? ఇప్పుడు అది మనకెత్తింది, పైకి తన రూపాన్ని తీసుకొచ్చింది, చక్కటి ఆకులేసింది, చక్కటి పుష్పాలను కూడా వేసింది. దేవునికి మహిమ కలుగును. చక్కటి పుష్పాలు వచ్చాయి, చక్కటి ఆకులు వచ్చాయి. ఆ బురదలోనే పుట్టింది, బురదలోనే పెరుగుతుంది, బురదలోనే బ్రతుకుతుంది. కానీ గమనించారా మీరు? కనీసం బురదనే తనకి ఎంతైనా అంటించుకుంటుందమ్మా? నువ్వు కావాలంటే ఎత్తు పోసినా కూడా దాని మీద ఉంచుకోదు. ఎందుకు ఉంచాడు దాన్ని అక్కడ దేవుడు? ఈ ప్రకృతిలో, ఇదిగో ఈ ప్రకృతిలో సాధనముగా ఒక దుంప తన రూపాన్ని చూపించి, ఒక జీవము తన రూపాన్ని చూపించి ఆ బురద అంటకుండా తన జీవితాన్ని కొనసాగిస్తుంది అంటే దానికి మాదిరి నువ్వు రాయ్యా కదండి. మరి ఇప్పుడు ఆ దుంప బురదలో ఉన్నట్లుగానే, ఆ జీవం కలిగిన దుంప బురదలో ఉన్నట్లుగానే, ఆ కులిలో ఉన్నట్లుగానే నీ ఆత్మ కూడా నీ హృదయం అనే కులిలో, హల్లెలూయా, నీ హృదయం అనే కుట్రలో, నీ హృదయం అనే దుష్టత్వంలో అది దాచబడి ఉంది. అందుకే అన్నాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైందని. ఇప్పుడు దాన్ని పరిశోధించి నీ ప్రవర్తన బట్టి, నీ క్రియను బట్టి ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలం వాడికి ఇవ్వాలి అంటే ఇప్పుడు నువ్వు దాన్ని గమనించి గ్రహించుకోవాలి. ఇప్పుడు నువ్వు వినడానికి ఇష్టపడ్డావు, ఓహో ఇది మంచి, ఇది చెడు, ఇది మనం చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేస్తేనే నా ఆత్మ రక్షించబడుతుంది, ఇది చేస్తే నా ఆత్మ నశించిపోద్ది అని మొట్టమొదటిగా నీకు నువ్వు గ్రహించుకుంటేనే నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటావు. నువ్వు మార్చుకున్నప్పుడే నువ్వు రక్షించబడతావు. నువ్వు రక్షించబడినప్పుడే నీ పక్క వాళ్ళు కూడా రక్షించబడడానికి అవకాశం ఉంది. అంతే కదమ్మా? చూసారా ఎంత లింకుగా దేవుని యొక్క లోతుగా వాక్యం వెళ్తుందో చూసారా? చూడండి, అందుచేత సమస్త కల్ముషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. హల్లెలూయా. అంగీకరించాలంటే ఏం చేయాలి? వినాలవుతా వింటేనే కదా అంగీకరించబడేది. అందుకే సాత్వికంతో వినటానికి మనం అందరం కూడా